హలో బ్రో! ఇవాళ జపనీస్ స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా సాఫ్ట్‌గా వస్తుందండి. నేను ఓటీజీ అవెన్‌లో చేశాను. పొయ్యి మీద చేసుకోవాలి అంటే గనక కడాయి పెట్టేసి కొంచెం వాటర్ పోసేసి పొయ్యి మీద పెడితే సరిపోతుంది బ్రో. ముందుగా 6 ఎగ్స్ తీసుకోవాలి. ఒక హోల్ ఎగ్ అనేది తీసుకోవాలి ఫస్ట్ ఒక చిన్న బౌల్‌లో. తర్వాత 5 యెల్లోస్ దీనిలో వేయాలన్నమాట. 5 యెల్లోస్ ఏమో విడిగా ఉండాలి. 5 వైట్స్ విడిగా ఉండాలి. మాక్సిమమ్ యెల్లోస్ రాకుండా చూసుకోండి బ్రో. వీలైనంత వరకు ఫ్రెష్ ఇంగ్రీడియెంట్స్ వాడండి బ్రో. ఆ తర్వాత కడాయిలో వాటర్ పోసుకొని దాని మీద ఒక గిన్నె పెట్టి మంచిగా 90 గ్రామ్స్ ఆఫ్ బటర్ వేసుకోవాలి. మనకి 100 గ్రామ్స్ ప్యాకెట్ దొరుకుతుంది కదా బ్రో! అన్సాల్టెడ్ బటర్ తీసుకోండి. దానిలో కొంచెం తగ్గించి వేసుకోండి బ్రో. ఆ తర్వాత 100 ఎంఎల్ ఆఫ్ పాలు వేసుకోండి బ్రో. పొయ్యి మీద పెట్టి బాగా కరిగించండి. ఇలా కరిగిపోతుందనమాట. బటరు, పాలు ఇలా మిక్స్ అయిపోతది. మీరు పచ్చి పాలు కూడా యూజ్ చేసుకోవచ్చు బ్రో. దీనికి 5 మినిట్స్ కూడా పట్టదు బ్రో. ఆ తర్వాత జల్లెడ పెట్టుకొని మైదా 60 గ్రాములు, తర్వాత కార్న్ ఫ్లోరు, కొంచెం సాల్ట్ వేసేసి చల్లిచ్చి ఈ మిశ్రమంలో కలిపేసేయండి. మీకు కొలతలు తెలీదు అంటే గనక టీ గ్లాస్ వాడుకోండి బ్రో. దాంతోటి కొలుచుకోండి. లంప్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి బ్రో. తర్వాత చాలా ఓపికగా కూర్చొని లంప్స్ లేకుండా కూడా కలుపుకోవాలనమాట. ఇలాగ స్మూత్ పేస్ట్ అనేది రావాలి. తర్వాత ఎగ్ యెల్లోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దీనిలో కలిపేసేయాలనమాట. విస్కర్ యూజ్ చేస్తే గనుక ఈజీగా అయిపోతుంది బ్రో పని. పాలు, వెన్న గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇవన్నీ కలిపేసేయాలనమాట. ఆ తర్వాత ఎగ్ వైట్స్ తీసుకొని విస్క్ చేసేసుకోండి మంచిగా. బాగా క్రీమీ టెక్స్చర్ రావాలి. నేను ఈ కెంట్ హ్యాండ్ బ్లెండర్ 300 వాట్స్ తీసుకున్నాను బ్రో. ఇలా కేక్ వీడియోస్ చేసుకోవడానికి. దీని అన్బాక్సింగ్ రివ్యూ మన ఛానల్‌లో ఆల్రెడీ పెట్టాననమాట. అది తప్పక చూడండి. తర్వాత షుగర్ తీసుకోవాలనమాట. 90 గ్రామ్స్. అది 3 విడతలలో కొంచెం కొంచెంగా ఈ ఎగ్‌లో కలిపేయాలి.
బ్లెండర్ లేని వాళ్ళు విస్కర్ కూడా యూజ్ చేసుకోవచ్చు బ్రో. ఎలా విస్క్ చేయాలి అంటే గనక గిన్నె తిప్పి చూస్తే గనక కిందకి జారకూడదనమాట. విస్క్ చేసింది అంత క్రీమీ టెక్స్చర్ రావాలి. ఆ తర్వాత మనము బటరు, పాలు, కార్న్‌ఫ్లవర్, మైదా, కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్నాం కదా బ్రో! దానిలోకి ఈ వైట్ విస్క్ చేసిన దాన్ని కొంచెంగా కలిపి దాన్ని మళ్ళీ ఎగ్ వైట్స్‌లో కలిపేసేయండి. ఇదైతే ద పర్ఫెక్ట్ రెసిపీ బ్రో. ఖచ్చితంగా స్పాంజ్ కేక్ వచ్చి తీరుతది అంతే. ఇది కలపడానికి ఒక 5-10 మినిట్స్ పడుతుంది బ్రో. నెమ్మదిగా కలుపుకోండి. ఇలా వస్తది బ్రో. ఆ తర్వాత ఒక ప్యాన్‌లో బటర్ పేపర్ వేసేసి దానిలో ఈ బ్యాటర్‌నంతా వేసేయండి బ్రో. బటర్ పేపర్ పైదాకా తీసుకోండి బ్రో. అప్పుడే కేక్ ఈజీగా బయటకొచ్చేస్తదనమాట. మామూలుగా బటర్ పేపర్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ తోటి గ్రీజ్ చేస్తారనమాట. నేను చేయలేదు. చేసినా కూడా చాలా మంచిది. ఒక్కసారి ట్యాప్ చేయండి. ఆ తర్వాత లెవెల్ చేసేసుకోండి. అప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయన్నమాట కేక్ మీద. తర్వాత ఒక ప్యాన్‌లో మంచిగా వాటర్ వేసేసి మన కేక్ ట్రే పెట్టేయాలి. వాటర్ అయితే గనక ఖచ్చితంగా సరిపోయేటట్టు వేయండి బ్రో. మధ్యలో తీసి పోసుకోలేరనమాట ఓటీజీ ఓవెన్‌లో పెట్టినప్పుడు. దీన్ని 150 డిగ్రీస్ 90 మినిట్స్‌లో పెడితే గనక ఓటీజీ ఓవెన్‌లో 2 రాడ్స్ హీట్ ఉండాలనమాట. అప్పుడు కేక్ ఇలా వస్తది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బ్రో. చాలా మంచిగా వచ్చింది. ఈ న్యూ ఇయర్, క్రిస్మస్ ఈ కేక్ తోటి సెలబ్రేట్ చేసుకోండి. ఈ ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోయినా
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బ్రో.